నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెల 4న శుభవార్త. బంపర్ ఆఫర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో, ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తిగా అర్థమవుతుంది. మొదటిసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి మనం. సచివాలయం ఉద్యోగుల సంఘం ఎన్నిక జనవరి 4న నిర్వహించాలని నిర్ణయించారనమాట. ఏదైతే గత వారంలో తెలంగాణ సచివాలయం సంఘం ఆధ్వర్యంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం గురువారం తెలంగాణ సచివాలయ సంఘం సమావేశం అయితే అధ్యక్షుడు నరేంద్రరావు అధ్యక్షత జరిగిందనమాట. ఈ సమావేశంలో జనరల్ బాడీ తీసుకున్న నిర్ణయాలు చర్చించి తెలంగాణ సచివాలయ సంఘాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ సంఘంగా పేరు మార్చారనమాట. అదేవిధంగా ప్రత్యక్ష ఎన్నికల కోసం చేపట్టిన బైలాస్ సవరణ జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించినందున ఆ ప్రకారం బైలాస్ రిజిస్ట్రేషన్ చేయించాలని నిర్ణయించారు. వచ్చే జనవరి 4వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ సంఘానికి ఎన్నికలు నిర్వహించడానికి సమావేశం నిర్ణయించింది. గత జనరల్ బాడీ సమావేశంలోనూ ఎన్నికల అధికారికగా అదనపు కార్యదర్శి ఎన్ శంకరన్ నియమించడం జరిగిందనమాట. ఆయనే ఎన్నికల అధికారిగా. చాలా కీలక నిర్ణయాలు ఈ ఆధ్వర్యంలో తీసుకోబోతున్నారు కాబట్టి ఉద్యోగులకు